హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రమేష్ స్టార్. సో నేనైతే ఇప్పుడు తిరుపతికి రావడం జరిగిందండి. అది మా దొరయ్య గారి హౌస్లో పెయింట్లు వేయడానికి వచ్చాను. సో అయితే నేను ఇప్పుడు ఈరోజే రావడం జరిగింది. తర్వాత వచ్చేసి తన హౌస్లో పెయింట్స్ అవన్నీ వేస్తాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ తిరుపతిలో ఒక వారం రోజులు ఉండబోతున్నాను. అయితే మనం అంటే ఒక 6 నెలలకు ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి వస్తే మరీ ఎక్కువ అండి. అది మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి. కానీ ఇప్పుడు నేను ఒక 1 వీక్ ఉంటున్నాను కదా, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రోజు ఉదయం లేవగానే దేవుణ్ణి ఇక్కడ నుంచే కొండ కనపడుతుందండి మనకు. ఈ హౌజు టెర్రస్ ఎక్కితే ఇప్పుడు నేను టెర్రస్ పైన ఉన్నాను. పైకి వెళ్తే అక్కడ చూస్తే మనకు ఏడుకొండల వాడు కొండ కనపడుతుంది. ఆ కొండని రోజు నేను దర్శించుకోవచ్చు. నాకు ఇది ఎన్నెన్నో జన్మల పుణ్యం అనుకుంటున్నాను. సో అయితే గైస్, నా ఛానల్ ఇలాగే చూస్తుండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అంటే నేను అన్ని చిన్న చిన్న బ్లాగ్లు అని ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎక్కడెక్కడ తిరుగుతున్నానని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్స్ చేస్తానని చెప్పేసి ఆశిస్తున్నాను. సో మరి ఇక ఎందుకు ఆలస్యం, మళ్ళీ మొత్తం అన్నీ అలా చూసేద్దామా. సో గైస్, నేను దొరయ్య గారు ద్వారా రావడం జరిగింది. ఆ దొరయ్య గారు ఎవరంటే ఒక ఫిలిం యాక్టర్ అండి. ఫిలిం యాక్టర్ తిరుపతి దొరయ్య అని చెప్పేసి మనం పాత సినిమాలో ఆ టైటిల్లో ఇట్లా వచ్చేది, తిరుపతి దొరయ్య గారు అని చెప్పేసి. తనే ఒక ఫిలిం యాక్టర్ అండి. ఈ తిరుపతిలో గస్టెడ్ ఆఫీసర్గా చేయడం జరిగింది. అది 95లో రిటైర్డ్ అవ్వడం జరిగింది. తర్వాత ఫిలిమ్స్ మనకు ఇక్కడ హైదరాబాద్లోనే ఉండి అక్కడ ఫిలిమ్స్, టీవీ సీరియల్స్ అవన్నీ చేయడం జరిగింది. తను ఎన్నెన్నో జన్మల బంధం అని చెప్పేసి దాంట్లో ఒక రోల్ చేశాడు. ఆ రోలు చాలా జనాలు చూసి ఆయన క్యారెక్టర్ అనేది బాగా హైలైట్ అయింది. సో ఇప్పుడు తన హౌస్లో నేను పెయింట్లు వేస్తున్నాను కాబట్టి తనతో ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. సో మీరు ఇలాగే నా ఛానల్ చూడండి. గ్యాస్, ఇప్పుడు చూస్తున్న ఈ చౌరస్తా వచ్చేసి ఎంఆర్ పల్లి. రోజు ఉదయం 6ంటికి ఇక్కడికి వచ్చి టీ, కాఫీ పార్సల్ తీసుకెళ్ళి దొరయ్య గారు, నేను వాళ్ళ పర్సనల్ మేనేజర్ గారు ఇక్కడే ఉన్నాడు రెడ్డి గారు అని చెప్పేసి, తను నేను మార్నింగ్ ఇలా రావడం. సో గైస్, ఇక్కడైతే చాలా వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ వే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈరోజు మార్నింగ్ అండి, మార్నింగ్ లేచి మనం టీ కొట్టుకు వెళ్ళి టీ తీసుకురావడం జరిగింది. ఇక్కడ అంతే ఇళ్ళు చాలా బాగున్నాయి. సో ఇక్కడ వచ్చేసి మన దొరయ్య గారి కార్ అండి. ఇదే కార్లో మనం రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఈ హౌస్లో పెయింట్లు వేయమని చెప్పాడు మన దొరయ్య గారు. అయితే దొరయ్య గారు హౌస్ అండి ఇది చిన్న షట్టర్కు రెంట్ ఇచ్చాడు. ఓకే, సో అది బాగుంది. కాకపోతే హౌస్ అనేది చాలా అందంగా ఉందండి. మీరు లైవ్లో చూస్తే ఇంకా షాక్లో ఉంటారు. కాకపోతే ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇక్కడైతే కొబ్బరి చెట్లు, బోండాలు అయ్యాయి. చెట్లు మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూడవచ్చు, చాలా కష్టపడి మన సారు హౌస్ నిర్మించడం జరిగింది. మన ఎక్స్టీరియర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి చూడండి, ఇక్కడ వ్యూ ఇది ఖాళీ ప్లేస్ అండి. ఇక్కడంతా ఖాళీగా ఉంచాడు. తర్వాత వచ్చేసి ఒక్కొక్క చెట్టుకి మనకి ఇక్కడ చూడవచ్చు ఈ రౌండ్గా ఇలా కట్టించడం నాకు ఇది మాత్రం బాగా నచ్చింది. అంటే మన హైదరాబాద్లో ఇలా చెట్లకు ఎవరు కట్టించారు, కాకపోతే కొన్ని పోయినాయి అన్నీ చేయిస్తాడు కావచ్చు. సో మనం సజెషన్ ఇచ్చి చేయిద్దాము. ఇక్కడ చూడండి, ఇంకా అక్కడ టీ తాగుతున్నాడు మన గురుగారు. ఓకే, ఇక్కడ ఈ స్టెప్స్ ఇట్లా చాలా బాగున్నాయి. అంటే ఒక మోడర్న్ హౌస్, ఒక డూప్లెక్స్ హౌస్ ఎలా ఉంటుందో అలా కట్టించడం జరుగుతుంది. అయితే ఇక్కడ సార్ ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మన హైదరాబాద్లో ఉంటున్నాడు కాబట్టి ఇది తన పర్సనల్ రూము, ఇది ఏసీ రూము. అంతా క్లోజ్ చేసి పెట్టాడు. ఈ పక్కన హౌస్ ఉంది, అది మొత్తం 2 BHK ఫ్లాట్. అది మొత్తం రెంట్కి ఇవ్వడం జరిగింది. పైన ఇంకా 2 పోర్షన్స్ ఉంటాయి, అవి ఇట్లా రెంట్కి ఇచ్చాడు. ఒక పోర్షన్లో మనము పెయింట్లు వేసాము, ఇంకా చూస్తున్నది ఇట్లాగా. సో ఇక్కడ నుంచి చూస్తే అలా చెట్లు, ఈ గ్రిల్కి చూడవచ్చు. ఈ గ్రిల్కి పెయింట్లు, కలర్ పెయింట్లు, గ్రీనరీ, ఇక్కడ చెట్లు. తర్వాత ఇలా చూస్తే ఎంత బాగుంది వ్యూ. మార్నింగ్ ఈ స్టెప్స్, ఇలా సన్ రైజు, ఇక్కడ చెట్లు. ఇక్కడ చూసి దొరయ్య గారు ఇక్కడే ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? లేచారా? లేచాను బాబు, ఇప్పుడే లేచాను. అప్పుడే వీడియో ఎత్తుకుని చూస్తుంటావు.
ఇక మన ఇల్లు చూపించాలని చెప్పేసి పొద్దున ప్రోగ్రామ్ అనుకున్నాను సడన్గా. ఇక మీరు లేచి టీ తాగడం, ఏ మంచి వాతావరణంలో కూర్చున్నారు. ఎంత బాగుంది సార్ ఇక్కడ. మీరు చాలా కష్టపడి ఇంత మంచి హౌస్ కట్టారు. నేను అనుకోలేదు సార్, హైదరాబాద్లో ఉన్నప్పుడు దొరయ్య గారి ఇంటికి వెళ్దాము, వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇన్నాళ్ళకి నాకు దర్శనమిచ్చారు మీ హౌస్, పెయింట్లు వేయడం అని చెప్పేసి. సార్ మీ హౌస్ చూపిస్తాను అక్కడ. ఇదండి మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది. రీసెంట్గా మనము ఇక్కడ వచ్చేసి దీంట్లో వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక కిచెన్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇదంతా హాల్ అండి. ఇది ఇప్పుడు ఇక రెంట్కి ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనమే దీంట్లో పెయింట్లు వేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ కలర్స్, ఇక్కడ ఒక కలరు, ఇక్కడ ఒక కలర్, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా సజెషన్తో వేయడం జరిగింది. ఈ పెయింట్ వచ్చేసి జస్ట్ 1 డేలోనే వేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఇలా చూసుకుంటే మీరు చూడవచ్చు, ఈ హాల్ కదా, అది కిచెన్ మనకు సపరేట్గా కనపడాలని చెప్పేసి నేను ఇది వేయడం జరిగింది. సో ఇక్కడ తిరుపతిలో అండి, ఇక్కడ ఎక్కడ చూసినా కానీ కంపల్సరీ ఆ ఏడుకొండల స్వామి శ్రీనివాసుడు కొలువై ఉంటాడండి. ప్రతి ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా స్వామివారి ఫొటోస్ అలా ఉంటాయి. మనం పెయింట్లు వేసాము, అయినా కానీ ఆ ఫోటో మాత్రం అలాగే పెట్టడం జరిగింది. ఇక్కడ ఇది పూజా రూము చాలా పెద్దగా ఇచ్చాడు, బాగుంది. అయితే మొత్తానికి వాస్తుగా హౌస్ ఉంది. ఇది వచ్చి కిచెన్లో కబోర్డ్స్ అన్నీ చేయించాడు సారు, బాగుంది. ఓకే, సో మనం పెయింట్లు వేసాము, ఇంకా కొద్దిగా నీట్గా అదే క్లీన్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చి ఈ పక్క పోర్షన్లో పెయింట్లు వేయాల్సి ఉంటుంది. అంటే అది వేసాక అది ఇలా చూపిస్తాను. కాకపోతే అంటే ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఈ వ్యూ చూస్తున్నారు కదా, స్పేసెస్గా ఎంత బాగుందో. ఇంటి ఎదురుగా ఖాళీ ప్లేసు, తర్వాత వచ్చేసి ఇది మనం ఎంట్రన్స్లో ఈ స్పేసెస్గా ఎలా స్టెప్స్, ఈ వరండాలో కూర్చున్నప్పుడు అక్కడ నుంచి అలా కిందకి వెళ్ళి అలా వాతావరణం అలా ఆహ్లాదిస్తూ అంటే చాలా బాగుంది. మనం హైదరాబాద్లో మాత్రం కంజెస్టెడ్గా హౌజెస్ కట్టుకోవడం జరుగుతుంది. కానీ మంచి స్పేసెస్గా మంచి వాస్తుగా కట్టుకుంటే మనకి ఇట్లా చాలా బాగుంటుంది. సో అది నా సజెషన్. కాకపోతే ఇక్కడ చెట్లు చాలా బాగున్నాయి. ఆంధ్ర అంటే చెట్లు, మంచి వాతావరణం అలా ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి మనం కొద్దిగా అలా పైకి వెళ్తుంటే ఇలా గ్రిల్లు ఇలాంటి, అంటే అంత బడ్జెట్ సంబంధించిన ఇదండి. ఇలాంటి గ్రిల్స్ ఇలా ఈ మధ్య కాలంలో ఎవరు చేయట్లేదు. ఇలా చేయించుకోవాలి, అంటే ఒక అందం చందం అనేది వస్తుంది మన ఇంటికి. సో అంటే నీట్గా అందంగా మంచిగా కనపడుతుంది కాబట్టి మనం చెప్పడం జరుగుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ గ్రిల్స్ ఇలా ఉన్నాయి కదా, ఒక ట్రెడిషనల్గా మనకి కనపడడం జరుగుతుంది. అంటే ఇల్లు ఎక్స్టీరియర్ టెక్స్చర్ ట్రెడిషనల్గా ఉంటేనే మనకు బాగుంటుంది వాస్తుగా కానీ అన్నిటికీ. కాకపోతే ఇక్కడ అన్ని చెట్లు, ఆ వాతావరణం అంతా బాగుంటుంది కాబట్టి మనకు ఇల్లే స్వర్గసీమ, ఇల్లే మనకు అంతా అట్లా అని చెప్పేసి మనం చూపించడం జరుగుతుంది. మా దొరయ్య గారు, ఇది టెర్రస్ అండి. ఈ టెర్రస్ అంతా బాగుంది. సో టెర్రస్ నుంచి మనం పైన ఉన్నాం కదా, ఇట్లా కొబ్బరి చెట్లు ఇక్కడ చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఇలా వెళ్ళి ఇక్కడ సాయంకాలం మార్నింగ్ లేచి అలా టీ తాగి తర్వాత ఒక చిన్న స్నాప్స్ ఫొటోస్ దిగడం ఎంత బాగుంది ఇక్కడ అంతా, ఈ లొకేషన్ అంతా. ఇంకోటి మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది షేడింగ్ వస్తుంది, నేను మీకు రివర్స్లో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇది నాకు వాటర్ ట్యాంక్ అండి. ఇది వాటర్ ట్యాంక్ ఒక షిప్ ఎలా ఉంటుందో అలా చేయించడం జరిగింది సారు. ఈ లుక్ మాత్రం భలేగా ఉంది. నేను ఫస్ట్ రాగానే షాక్లో ఉన్నాను. ఏంటే బాబు ఇది షిప్ లాగా ఇలా బొమ్మ చేయించి పెట్టాడు అనుకున్నాను. తర్వాత ఆలోచిస్తే ఇది వాటర్ ట్యాంక్ ఇలా కడతారని చెప్పేసి ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది. చాలా బాగుంది. ఇది టైటానిక్ షిప్లా ఉంది. ఇక్కడ కుక్కలు అరుస్తూ ఉన్నాయి, అంత డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. ఎదురు హౌస్లో ఉన్నట్టుంది.
ఒకళ్ళు ఇక్కడ నుంచి చూద్దాము. చూడండి ఈ వ్యూ అంతా మార్నింగ్ ఇక్కడ సన్ రైజు బాగుంటుంది. ఇలా చూస్తే మనకి ఇక్కడ నుంచి అండి అక్కడ కొండ ఇక్కడ చూడొచ్చు క్లోజప్లో. అక్కడ ఏడుకొండల వాడు ఉన్నాడు శ్రీనివాసుడు. ఇక్కడ నుంచి ఉదయాన్నే స్వామివారిని దర్శించుకోవచ్చు. ఉదయం లేవంగానే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇక్కడంతా క్లౌడ్స్ ఉండడం వల్ల మనకు కొండ కనపడలేదు. మళ్ళీ ఇంకొక చిన్న టైంలో మధ్యాహ్నం టైంలో మీకు చిన్న వీడియో చూపిస్తాను. అలా మీరు దాని మీదకి ఎక్కడ చెప్తా మంచిగా ఉంటుంది. హాయ్ గైస్, ఖాళీ టైంలో మొత్తం నేను తిరుపతి అంతా టూర్ కొట్టేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకు తిరుపతిలో గోవిందరాజు టెంపుల్ అండి ఇది. ఇక్కడ దేవస్థానంలో స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పేసి నేను అలా లంచ్ టైంలో రావడం జరిగింది. ఇక్కడ దర్శించుకున్నాను. మనకు ఇక్కడ 1.5 గంట టైం పట్టిందండి నాకు దర్శించుకోవడానికి ఆ భగవంతుని. సో నేను ఇక్కడే లంచ్ చేసుకున్నాను. ఇక్కడ కనిపించేదండి ముఖద్వారము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ ప్రతిరోజు నిత్యము ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు భోజనాలు పెట్టడం జరుగుతుంది. నేను ఇక్కడే భోంచేశాను. సో భోజనం తర్వాత అలా మళ్ళీ రూమ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా జాలీగా నాకు తిరగడం అంటే చాలా ఇష్టం. సో అంటే పని గిట్లంగా చాలా హార్డ్ వర్కర్ని అండి. సో గైస్, నా పెయింటింగ్ టూరు, నా తిరుమల తిరుపతి దేవస్థానం టూరు చూశారు కదా. హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. ఇలాగే నా వీడియో చూస్తుండండి, నాకు సపోర్ట్గా ఉండండి.